తలుపులోంచి తొంగి చూస్తున్నావు? అది నా బంగారి పెయింటింగ్ చేస్తుంటేను. అలాగా? మరేదో పక్కింటోటి పెళ్ళని చూసినట్టు దొంగచాటుగా చూడటం దేనికి? డైరెక్ట్ గానే చూడొచ్చు కదా. అయినా బంగారు నీ కాబోయే పెళ్ళమే కదరా. అవుననుకో. కానీ ఎందుకో బంగారిని డైరెక్ట్ గా చూడాలన్నా, దాని మొహంలోకి చూస్తా మాట్లాడాలన్నా నాకేదోలా ఉంటది. బాగుందిరా, చాలా బాగుంది. ఊరోళ్ళందరికీ నీ ఎదురుకుండా నిలబడాలంటే భయం, నీకేమో దానికి ఎదురుపడాలంటే భయం. ఇలా అయితే రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మీ కాపురం దాగుడుమతులు తంటాకుర అయిపోద్దేమో. ఏంటి బాబాయ్, ఏదో పెళ్లి కాపురం అంటున్నావు? వచ్చావా? దా, వీడు పెళ్లికి తెగ ఊపులాట పడిపోతున్నాడు. నీ కూతురు నొప్పించి ఎలాగని పెళ్లి చేసేయ్. అలాగే చేద్దాం. ఈ సంవత్సరంతో చదువు పూర్తయిపోతుందిగా. అయితే ఓకే. పో బాబాయ్, పెళ్లి మాట ఎత్తావంటే నాకు సిగ్గుగా ఉంటది. వీడికి సంపడమే తెలుసు అనుకున్నాను, సిగ్గుపడడం కూడా తెలుసు అన్నమాట. రషీద్, ఇంకోసారి మాటలతో చెప్పడం ఉండదు, ఆలోచించుకో. బంగారి, నీకెన్నిసార్లు చెప్పాలి మావయ్య, నా పేరు బంగారి కాదు వర్ష అని? అది చిన్నప్పటి నుంచి అలవాటై. ఈ డబ్బుంచుకో. నేను వెళ్తోంది కాలేజ్కి, షాపింగ్కి కాదు. ఏదైనా అవసరం ఉంటదని. అక్కర్లేదు. నా బంగారి కోపంలో కూడా చాలా అందంగా ఉంటది బాబాయ్. అయితే ఓకే. రావణాసురుడి దగ్గర నుండి రావు గోపాలరావు దాకా, దుర్యోధన దగ్గర నుండి దూది యాదవ్ గారి దాకా ఈ విలన్లందరికీ లేడీస్ వీక్నెస్ ఏంటో నాకటి అర్థం కాకుండా ఉంది. నిన్ను చేరగరానా, నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ, ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేనా. అంటే నీకొక అలర్జీ కాదా, ఈమెని చూస్తే